టీటీడీ ఈవోగా ఉత్తరాది ఐఏఎస్ అధికారి అనిల్ కుమార్ సింఘాల్ నియామకం ప్రస్తుతం మంటలు రేపుతోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఉత్తరాదికి చెందిన ఐఏఎస్ ని టీటీడీ ఈవోగా ఎందుకు నియమించాల్సి వచ్చిందో దక్షిణాది ప్రజలకు ఏపీ ప్రభుత్వం సమాధానం చెప్పాలని ట్వీట్ ద్వారా డిమాండ్ చేశారు పవన్ కళ్యాణ్. టీటీడీ ఈవోగా ఉత్తరాది ఐఏఎస్ అధికారి బాధ్యతలు తీసుకోవడాన్ని తాను వ్యతిరేకించడం లేదు అన్నారు పవన్ కళ్యాణ్. ప్రస్తుతం టీవీ9 స్క్రీన్ మీద చూడొచ్చు. పవన్ కళ్యాణ్ ట్వీట్ చేసిన అంశం, ఐఎమ్ నాట్ అగెయిన్స్ట్ నార్త్ ఇండియన్ ఐఏఎస్ ఆఫీషియల్స్ taking charge of TTD, but would they allow any South Indian to take up the administrative position of such sacred shrine of northern India like Amarnath, Varanasi and Mathura, etc. So when they don't allow South Indians head such, why should South Indians accept this? I wonder how TDP and Honorable Chief Minister allowed it to happen. They owe an explanation to the people of AP and South. తాను ఐఏఎస్ అధికారి బాధ్యతలు తీసుకోవడాన్ని వ్యతిరేకించడం లేదు అంటున్నారు పవన్ కళ్యాణ్. కానీ దక్షిణాది ఐఏఎస్లకు అమర్నాథ్, వారణాసి, మధుర వంటి ఆలయాల బాధ్యతలు అప్పగిస్తారా అంటూ ట్వీట్ ద్వారా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఉత్తరాది వారు మన వాళ్లకు అవకాశము ఇవ్వరు, అలాంటప్పుడు మనమెందుకు వాళ్లకు అవకాశము ఇవ్వాలని తన ట్వీట్లో ప్రశ్నించారు జనసేనాని. జనసేనానే కాదు, అటు శారదా పీఠాధిపతి స్వరూపానంద కూడా టీటీడీ కొత్త ఈవో నియామకంపై సీరియస్ అవుతున్నారు. ఉత్తరాది ఐఏఎస్ అధికారికి టీటీడీ బాధ్యతలు అప్పగించడంలో ఆంతర్యం ఏంటని ప్రశ్నిస్తున్నారు. గతంలో ఉన్న ఈవో సాంబశివరావును ఎందుకు తొలగించారో చెప్పాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. దీనిపై కోర్టుకు వెళతామని హెచ్చరిస్తూ ఉన్నారు శారదా పీఠాధిపతి. రాష్ట్రానికి సంబంధం లేనివాడు, తెలుగునాట రెండు రాష్ట్రాలకి సంబంధం లేనివాడు, ఇతర రాష్ట్రంతో కూడుకున్నవాడు, తెలుగు చదవడం రానివాడు, ఇలాంటి ఐఏఎస్ అధికారిని టీటీడీ ఈవోగా వేయడం అనేది ఇది చాలా దురదృష్టకరం. మనకి వేరే రాష్ట్రంతో వ్యతిరేకత కాదు. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఈవో ఎవరైతే ఉన్నారో సింఘాల్, ఆయనతో వ్యక్తిగత వ్యతిరేకత కాదు. ఆగమాలతో కూడుకున్నది తిరుమల తిరుపతి దేవస్థానం. మేము తప్పకుండా దీని మీద పోరాడతాం, కోర్టులో వేస్తాం. వ్యక్తిగతంగా అనిల్ పై తమకు ఎటువంటి కక్ష లేదని, రాష్ట్రాలలో కక్ష లేదని, అయితే ఒక దక్షిణాది వ్యక్తిని, తెలుగు రాని వ్యక్తిని టీటీడీ ఈవోగా నియమించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాము అంటున్నారు శారదా పీఠాధిపతి. అలాగే జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా ట్వీట్ ద్వారా ప్రశ్నలు కురిపిస్తూ ఉన్నారు. దక్షిణాది ప్రజలకు సమాధానం చెప్పాలి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అలాగే టీడీపీ సభ్యులు అంటున్నారు. గతంలో ఉన్న వారిని ఎందుకు తొలగించారో చెప్పాలి. అలాగే ఇటువంటి పవిత్ర స్థలాలలో దక్షిణాది వారిని నియమించకుండా ఉత్తరాది వారిని నియమించడంపై ప్రశ్నిస్తూ ఉన్నారు. అలాగే ఉత్తరాదిలో ప్రముఖ క్షేత్రాలైన అమర్నాథ్ ఇలాంటి క్షేత్రాలపై కూడా దక్షిణాది ఈ అధికారులు నియమించట్లేదు వాళ్ళు, కాబట్టి మనం ఎందుకు నియమించాలి, ఎందుకు అవకాశం ఇవ్వాలి అంటూ ప్రశ్నిస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్. ఉత్తరాది వారికి అధికారం ఇవ్వటంపై సూటిగా ప్రశ్నిస్తున్నారు. ట్వీట్ ద్వారా తన అభిప్రాయాన్ని స్పష్టం చేస్తూ ఉన్నారు. తనపై ఎలాంటి కక్ష సాధింపు లేదు, కానీ ప్రభుత్వం మాత్రం దీనికి సమాధానం చెప్పాలి, ప్రజలకు సమాధానం చెప్పాలి అంటూ ఉన్నారు. మనం చూడొచ్చు ట్వీట్, పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్ అది.